ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజల మీద పడినటువంటి భారాన్ని వారు తీసుకున్నటువంటి నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నిరసన కార్యక్రమాల్ని నిర్వహిస్తూ అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థానిక ఏడీ కార్యాలయాలు అలాగే ఈరోజు విశాఖపట్నంలో ఈపీడీసీఎల్ సిఎండి కార్యాలయంలో కూడా ఒక రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి ఈ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎన్నికల ముందు కూటమి నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చెప్పినటువంటి విషయాలు, వారి అధికారం కోసం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, నాణ్యమైనటువంటి విద్యుత్తును అందిస్తాం, ఎక్కడా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచేటువంటి బాధ్యత తీసుకోం, ప్రజల మీద భారాన్ని వేయం, ఆ పరిస్థితి వస్తే అవసరమైతే ప్రభుత్వమే దాన్ని భరిస్తుందని చెప్పి ఎన్నికల ముందు ప్రజలకు చెప్పి తీరా అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల కాలంలోనే 15,000 కోట్ల రూపాయలు పెను భారాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి మీద వేసినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. ఎన్నికల ముందు సూపర్ 6 అన్నారు, నాణ్యమైనటువంటి విద్యుత్ అన్నారు, సంపద సృష్టిస్తామన్నారు, మీ భవిష్యత్తుకి మాదే గ్యారంటీ అన్నారు. ఇన్ని విషయాలు చెప్పి ఎన్నికల్లో అధికారంలో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి ఇన్ని రకాలుగా ప్రజల మీద భారం మోపి ఈరోజు ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో మొన్ననే రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించి ధాన్యం కొనుగోలుకు సంబంధించి లేదా రైతులకు సంబంధించినటువంటి పెట్టుబడి సాయం సంబంధించి ఈ అన్ని విషయాల మీద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ఈరోజు విద్యుత్కు సంబంధించి కూడా ఎక్కడ ఒకే నెలలో ఒకేసారి పెంచితే ఎక్కడ ప్రజలు ఒక్కసారి తిరుగుబాటు వస్తుందని ఈ నెలలో ఒక 60 పైసలు, వచ్చే నెలలో ₹1, అలా మార్చి వరకు దాదాపు ₹2 వరకు యూనిట్ మీద పెంచేటువంటి భారం ఈరోజు ప్రభుత్వం ప్రజల మీద వేస్తూ ఉంది. నెలసరి ₹600 వచ్చేటువంటి కరెంటు బిల్లు ఈరోజు ₹800, ₹1000 వచ్చేటువంటి కరెంటు బిల్లు 1300, 1400 వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, స్లాబ్ రేట్లు కూడా యూనిట్కి 50 యూనిట్ల వరకు ఒక రేటు, 125 యూనిట్ల వరకు ఒక రేటు, 199 యూనిట్ల వరకు ఒక రేటు, ఇలాగ 6-7 స్లాబుల్లో ఉన్నటువంటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్నటువంటి విద్యుత్ ఛార్జీలు, ఈ స్లాబ్ రేట్లతో పాటు మరో ₹2 అదనంగా ట్రూ అప్ ఛార్జెస్ వేయడం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వెంటనే ఇచ్చినటువంటి మీరు ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి, ఈ పెంచేటువంటి విద్యుత్ ధరల్ని వెంటనే తగ్గించాలి, నియంత్రించాలి, రానటువంటి కాలంలో ప్రజల మీద వేసినటువంటి భారాన్ని తగ్గించాలి. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీలు అయితే మరీ అన్యాయంగా 200 యూనిట్ల వరకు గతంలో ఫ్రీగా ఉన్నటువంటి పథకాన్ని ఈరోజు పూర్తిగా ఎస్సీ కాలనీలు అవి కూడా రద్దు చేసి ఎవరన్నా బిల్లు కట్టకపోయినా వెంటనే కరెంటు కట్ చేయడం, పూర్తిగా ఎస్సీ ఎస్టీ కాలనీలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అంధకారంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. వీటన్నిటిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారి పక్షాన ఉచితంగా పంపు సెట్లకు సంబంధించినటువంటి కనెక్షన్స్ కూడా ఈరోజు రైతులకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇన్ని విధాలుగా విద్యుత్ ఏ రకంగా గతంలో ఆయన బకాయిలు పెట్టి వెళ్ళిపోయాడో, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా దాని నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేశారో, మళ్ళీ ఈరోజు కేవలం 6 నెలల్లో దాదాపు 75,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఒక్క పథకం అన్న ఇచ్చారా? ఒక్క సిలిండర్ అన్నారు, ఆ సిలిండర్ కూడా 100-150 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మరి 75,000 కోట్ల రూపాయలు చేసినటువంటి అప్పు, ఆ డబ్బు ఏమైపోయింది? జగన్మోహన్ రెడ్డి గారు 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని చెప్పి గగ్గోలు పెట్టారే. మరి 3.5 లక్షల కోట్ల అప్పులు చేస్తే 2,75,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు అందించాం మేము. మరి మీరు 75,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి మీరు ఏ పేదవాడికి పంచారు? మేము ఆ రోజు చెప్పాం, అమరావతికి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, ఒక ప్రాంతంలో అంత డబ్బు పెడితే ఏ రకంగా మిగిలిన రాష్ట్రం అంతా కూడా మిగిలిన రాష్ట్ర ప్రజలకి ఏ రకంగా మీరు ఉపయోగపడతారని అంటే అంత అవసరం లేదన్నారు. ఈరోజు దాదాపు 50,000 కోట్ల రూపాయలు ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు అమరావతి మీద. ఏమీ లేని దగ్గర అంత డబ్బు పెడతా ఉన్నారు. ఆ రోజు మేము విశాఖపట్నం నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 6,500 కోట్ల రూపాయలు పెట్టి ఓ ప్రాజెక్ట్ని తీసుకొని వస్తే అది ఏమైపోయిందో తెలియదు.
ఇన్ని రకాలుగా కూడా ఈరోజు పేదవాడిని మోసం చేసేటువంటి ప్రభుత్వం. ఈరోజు రానటువంటి కాలంలో పిల్లలకు సంబంధించినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ కూడా పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమం చేయబోతా ఉన్నాం. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నాడు. తీరా 6 నెలలు పోతే బాబు షూరిటీ బాధుడి గ్యారంటీ అంటా ఉన్నారు. ఇది ఈరోజు రాష్ట్రంలో పేదవాడికి ఆయన ఇచ్చినటువంటి స్లోగన్. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున దీని మీద మరిన్ని పోరాటాలు చేస్తాం. మీరు చూస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఏ స్థాయిలో ప్రజలు ముందుకు వస్తూ ఉన్నారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షాన నిలబడతా ఉన్నారో, ఈ పోరాటాలకు మద్దతు ఇస్తూ ఉన్నారో. రానటువంటి కాలంలో మరింతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని వారు వెనక్కి తీసుకునేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.